చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. 6 దినములైన తరువాత యేసు ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని కొనిపోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. దేవుని స్తోత్రం. ఈ సమయంలో నేను చదువుతున్నాను వాడుక భాష బైబిల్లో నుంచి 9వ అధ్యాయము. స్తోత్రం. 6 రోజుల తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహాన్ను ఒక ఎత్తైన కొండ మీదకి తన వెంట పిలుచుకు వెళ్ళాడు. వాళ్ళు అక్కడ ఏకాంతంగా ఉన్నారు. అక్కడ యేసు వాళ్ళ సమక్షములో దివ్య రూపం పొందాడు. యేసు వాళ్ళ సమక్షములో దివ్య రూపం పొందాడు. ఒక మనిషి రూపము మారే అవకాశం ఉంది లేదా? చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు గానే ఒక 1 year బేబీని మనం చూసాం. ఆ బేబీని 20 సంవత్సరాల తర్వాత చూసినప్పుడు నువ్వే, నాకు అప్పుడే గుర్తయింది, నువ్వే అని అంటారా? ఏమండి? చాలా మార్పు. ఏం మార్పు చూస్తాం మనం? అప్పుడు ఆ పిల్లవాడు ఉన్నప్పుడు, ఎప్పుడో బాబు నువ్వు 1 year అప్పుడు మీ మమ్మీ ఊళ్ళో ఉన్నప్పుడు చూశాను. ఇప్పుడు 20 సంవత్సరాల అబ్బాయి ఎలా ఉంటాడు? మీసాలు వచ్చేసాయి, రూపం మారిపోయింది. ఈ అబ్బాయిని ఒక 30 సంవత్సరాల తర్వాత చూసాం, ఎలా ఉంటాడు? అంటే కాలం మారే కొద్దీ ఏదో రూపాలలో మార్పు వస్తుంది. ఎవడు రాదా? 30-40 సంవత్సరాల క్రితం ఉన్నట్టుగా మనం ఉన్నారా ఏంటి? యేసు ప్రభు శిష్యుల ఎదుట రూపాంతరం పొందాడు అంటే ఏమని అర్థం అంటే, తన రూపము మరొక రూపంలోకి మారింది. ఆయన దివ్య రూపం పొందాడు అని రాయబడింది. కొద్దిగా సైన్స్ చెప్పుకోవాలి మనం. దీన్ని గ్రీకు భాషలో మెటామార్ఫోసిస్ అన్నారు. మెటామార్ఫోసిస్ అంటే ఏంటి? మెటా అంటే చేంజ్, లేకపోతే పైగా, లేకపోతే బియాండ్ అని అర్థం. మార్ఫోస్ అంటే రూపము అని అర్థం. రూపం ఏమైంది? మారింది. మారడానికి కారణం ఏంటి? వీటిని గురించి మనం కొద్ది జాగ్రత్తగా ఆలోచించాలి. యేసు ప్రభువుకు 12 మంది శిష్యులు ఉంటే 12 మందిని కాకుండా 3 తీసుకొని 9 మందిని పక్కన పెట్టి 7వ రోజు ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక కార్యం మెటామార్ఫోసిస్ జరిగింది. కానీ ఒక చిన్న మాట కూడా చెప్పాలి. సైన్స్లో లేదా బయాలజీలో మనం చూసినట్లయితే, బయాలజీలో కనిపించేటువంటి మెటామార్ఫోసిస్ కాదు మనకు బైబిల్లో కనిపించేది. బైబిల్లో కనిపించేటువంటి మెటామార్ఫోసిస్ అనేది ఇన్నర్, ఆంతర్యం. కానీ సైన్స్లో, జీవశాస్త్రంలో మనకు కనిపించేది అది అవుటర్, మన అపియరెన్స్, బయటకి ఎలా కనిపిస్తుంది అనేది. ఉదాహరణకి చిన్నప్పుడు చెరువుల్లో పట్టుకొచ్చేటువంటి చేప పిల్లలు కాదు, తోక్కప్పలు, టాడ్పోల్స్ అన్నారు. అవి ఎలాగుంటాయి అంటే మెల్లగా ఏమవుతాయి? సైన్స్లో చెప్పాలంటే టాడ్పోల్ ఏమవుతుందంటే ఫ్రాగ్లెట్గా మారుతుంది, తర్వాత అది ఫ్రాగ్గా మారుతుంది. ఏమంటే ఒక స్టేజ్ నుంచి మరొక స్టేజ్లోకి మనం వెళ్తాం. ఇప్పుడు ఉన్నట్టుగా రేపు ఉన్నాం, రేపు ఉన్నట్టుగా ఎల్లుండి ఉన్నాం, నిన్న ఉన్నట్టుగా ఈ రోజు లేవు, గతంలో ఉన్నట్టుగా మనం ఇప్పుడు లేవు. గతంలో నేను పెద్ద రౌడీని, గతంలో నేను విచ్చలవిడిగా తిరిగే వ్యక్తిని, గతంలో ఎవరిని లెక్క చేయని వ్యక్తిని. ఇప్పుడు చూడండి, మార్పు వచ్చిందా లేదా? ఈ మార్పు ఏంటి? శరీరంలో జరిగిన మార్పు కాదు, నా శరీరంలో చూసినప్పుడు మీరు చూసినట్టు మార్పు కాదు. ఈ మార్పు లోపల జరిగింది, అంతర్పరివర్తనం ఇది. దీని గురించి నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. యేసు వారి కనుల ఎదుట రూపాంతరం పొందాడు. ఎందుకు? ఆ రూపాంతరం కొండ మీద, అది బహుశా మౌంట్ హెర్మోన్ కావచ్చు, అది మౌంట్ తాబోర్ కావచ్చు. తాబోరు పర్వతమైనా, హెర్మోను పర్వతమైనా, ఏదో పర్వతం, అక్కడ పేరు ప్రస్తావించబడలేదు. మత్తయి సువార్తలోను, మార్కులోను, లూకాలోను, ఈ 3 సువార్తల్లో ప్రస్తావించబడే ట్రాన్స్ఫిగరేషన్, ఈ మార్పు
ఏంటి, ఎందుకు జరిగింది? ఈ మార్పు జరిగినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, అక్కడ ఉన్న వారి కన్నా, అనగా మోషే కన్నా, ఏలియా కన్నా ఆయన గొప్పవాడు అనే సంగతి గుర్తు చేసుకోవాలి. అనగా యేసు ప్రభు యొక్క దేవత్వం తన శిష్యుల ముందు శిష్యులకు తెలియాలి. యేసు ప్రభు మెల్లగా లేచి గాలిని గద్దించినప్పుడు, సముద్రాన్ని గద్దించినప్పుడు, అలల్ని గద్దించినప్పుడు ఈయన ఎట్టివాడో అనుకున్నారు వాళ్ళు. ఎవడి కలిసి తిరుగుతున్నారు, ఎట్టివాడు తెలీదా? మీరు కలిసి తిరుగుతున్నప్పుడు, కలిసి కాపురం చేస్తున్నప్పుడు మీ భర్త ఎటువంటివాడో మీకు తెలీదా? మీ భార్య ఎటువంటిదో మీకు తెలీదా? తెలిసే అవకాశం లేదా? ఈజీగా తెలుస్తుంది. యేసుతో 1 సంవత్సరం పైగా వాళ్ళు నడిచారు, కానీ యేసుని గురించి వాళ్ళకి సరిగా అవగాహన ఏర్పడలేదు. ఇప్పుడు వాళ్ళ కనుల ఎదుట యేసు రూపాంతరం పొందాడు. రూపాంతరం పొందినప్పుడు వాళ్ళు విన్నటువంటి ఒక మాట, రూపాంతరం విన్నప్పుడు దాన్ని చూసిందేపో, హలో ఈ దర్శనం గురించి ఎప్పుడు ఎవరితో మాట్లాడదని చెప్పాడు. కానీ పేతురు గారు 2 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో ఆ మహామహిమలో నుండి మనం ఒక స్వరము, మేము ముగ్గురం ఒక స్వరం విన్నాం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనతో నేను ఆనందిస్తున్నాననే స్వరం నేను విన్నాను అని చెప్పాడు. దేవుని స్తోత్రం. సరే, అయితే ఏంటి పేతురు గారు, అప్పుడెప్పుడో 30 సంవత్సరాల క్రితం విన్నావు, ఇప్పుడు ఎందుకు దాని గొడవ అంటే ఆయన చెప్తున్నాడు, దీనికన్నా మరింత స్థిరమైన ప్రవచన వాక్యము మనకు కలదు. లేదండి, అది బానే ఉంది, అది ప్రవచన వాక్కు. ఈయన మాట వినుడి, ఈయన మాట వినేవాళ్ళు లేరు ఇప్పుడు, కానీ ఒక రోజు వస్తున్నప్పుడు ఆయన మాట వినేవాళ్ళు తయారవుతారు. గమనించాలి. ఇంతకన్నా 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం, ఇంతకన్నా స్థిరమైన ప్రవచన వాక్కు మనకు ఉంది. ఎంతకన్నా? రూపాంతరం కొండ మీద. ఏమంటే పేతురు జీవితంలో పేతురు చాలా దర్శనాలు చూశాడు, కానీ ఏ దర్శనాన్ని గురించి తాను ప్రస్తావించలేదు. ఒకే ఒక దర్శనం గురించి తన జీవితంలో సుమారు 30-40 సంవత్సరాల తర్వాత ప్రస్తావించాడు. ఏంటది? రూపాంతర దర్శనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచించాల్సిన మాట, యేసు ప్రభు రూపాంతరం పొందాడు అంటే ఏం జరిగింది? దివ్య రూపం పొందాడు. ఆయన యొక్క దేవత్వము, యోహాను సువార్త 2వ అధ్యాయంలో నీళ్లను ద్రాక్షారసంగా మార్చినప్పుడు ఆయన తన మహిమను బయలుపరిచాడు. హీ రివీల్డ్ హిస్ గ్లోరీ. ఆయన తన మహిమను బయలుపరిచాడట. అప్పటిదాకా యేసు మామూలు మనిషి అని అనుకుంటున్నారు శిష్యులు. సరే, ఆయన పిలిచాడు, వెళ్దాం అని వచ్చేసారు. కానీ వీళ్ళకి అర్థమైంది యేసు మామూలుడు కాదు. అందుకే చెప్తున్నాను ఇలాగా, మీకు ద్రాక్షారసం ఇచ్చాం అమ్మా, దీన్ని నీళ్లుగా మార్చండి అని చెప్తే మీరు మార్చలేరా? ఈజీగా మారుస్తారు ద్రాక్షారసాన్ని నీళ్లుగా. ఒక 10 బకెట్లు నీళ్లు కూడా ఇచ్చారు. ఈ ద్రాక్షారసాన్ని నీళ్లుగా మార్చండి అని మీకు అవకాశం ఇస్తే మీరు మార్చలేరా? మీరు ఒక అరగంట ప్రయత్నం చేసి ద్రాక్షారసాన్ని ఏం చేశారు? నీళ్లుగా మార్చారు. ఇప్పుడు చెప్పండి, మీరు ద్రాక్షారసాన్ని నీళ్లుగా మార్చారే, ఆ నీళ్లను మరలా ద్రాక్షారసంగా మార్చండి అని మీకు చెప్పాం. ఏమండి, ఎందుకు మార్చలేరు? దాన్ని మార్చగలిగిన వాళ్ళు దీన్ని ఎందుకు మార్చలేకపోయారు? ఏమండి, ఒకటి న్యాచురల్, రెండవది సూపర్ న్యాచురల్. ఒకటి మానవ సంబంధమైంది, రెండవది మానవాతీతమైంది. ఏమండి, ద్రాక్షారసం నీళ్లు పోసి 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 పోస్తున్నాం. 1 లీటర్ ద్రాక్షారసంలో 100 లీటర్లు ద్రాక్షారసం పోసాం, నీళ్లు పోసాం. ఏమైంది? ఇంకా చాలేదనుకో 200 లీటర్లు పోసాం. మెల్లగా ఏమవుతుంది? 500 లీటర్లు పోసాం. మెల్లగా దాని రంగు మారుతుంది, దాని రుచి మారుతుంది, దాని వాసన మారుతుంది. మారదండి? ఇంకా పోసాం, 1000 లీటర్లు పోసాం. దాంట్లో ఎలా ఉంటుంది? ఇప్పుడు అది ద్రాక్షారసమా నీళ్ళ? ద్రాక్షారసమే. ద్రాక్షారసం ఏమైపోయింది? ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ నీళ్లను మీరు ద్రాక్షారసంగా మార్చండి అని చెప్పారు. అప్పుడు మార్చడానికి యేసు ప్రభుకు నీళ్ళు ఎవరు ఇవ్వలేదు, కానీ నీళ్లను ఆయన ద్రాక్షారసంగా మార్చాడు. ఈయన ఎవరు? దీనికి కనెక్షన్ ఎక్కడుంది అని ఒకవేళ ఎలా చేశాడబ్బా? నీళ్లను ద్రాక్షారసంగా చేసే విద్య మాకు నేర్పిస్తే ద్రాక్షారసం అమ్ముకోనైనా బతుకుతాంగా. ఈయన కామెంట్లు, ఈయన చూస్తుంటే ఈయన కొట్టి చంపేటట్టున్నారు, ఈయన చచ్చిపోతానంటున్నాడు. కాబట్టి ఈ విద్య మనకు పనికి వస్తుంది కదా.
అని అనుకోండొచ్చు. కానీ ఇలా ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళ ధర్మశాస్త్రంలో నిర్గమకాండానికి వచ్చినప్పుడు వాళ్ళు చదివినప్పుడు వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. ఐగుప్తులోని నీళ్లను రక్తంగా మార్చాడు ఆయన. ఎవరైనా ఏమండి? మోషే రక్తంగా మార్చలేదు. మోషే కర్రను చాపాడు, లేకపోతే కర్రను నీళ్ళలో పెట్టాడు. అప్పుడు నీళ్ళన్నీ ఏమైపోయినాయి? రక్తం ఎక్కడుంది ఇప్పుడు? కర్రలో లేదు రక్తం. మోషే నీళ్లను రక్తంగా మార్చలేదు, మోషే ద్వారా దేవుడు మార్చాడు. మోషే మన్నా ఇవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించింది అని పాడతాం కాదు, బైబిల్ అలా చెప్పడం లేదు. యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు, మోషే మీకు మన్నా ఇవ్వలేదు, నా తండ్రి మీకు ఇచ్చాడని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన విషయాల్లోకి వచ్చేద్దాం. యేసు యొక్క రూపాంతరం. ఎందుకు ఆ రూపాంతరం? ఈ రూపాంతరం మనకు నేర్పించేటువంటి పాఠం ఏంటి? అక్కడ ప్రత్యక్షమైనటువంటి మోషే, ఏలియాలు రూపాంతరం పొందలేదు. అక్కడ ఉన్నటువంటి పేతురు, యోహాను, యాకోబులు రూపాంతరం పొందలేదు. రూపాంతరం పొందింది ఎంతమంది? 6 మంది ఆ పర్వతం మీద ఉంటే 6 దినాల తర్వాత 6 మంది ఆ పర్వతం మీద ఉన్నప్పుడు 6 మందిలో ఒక్క వ్యక్తి మాత్రమే రూపాంతరం పొందాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పర్వతం మీద మోషేని, ఏలియాని వాళ్ళు గుర్తుపట్టేశారు. ఎలా గుర్తుపెట్టారు? వాళ్ళు ఎప్పుడు చూడలేదండి పేతురు, యోహాను, యాకోబులని. వీళ్ళు చూడకుండానే మోషే, ఏలియా అని ఎలా గుర్తించారు? ధర్మశాస్త్రములో చెప్పబడిన వర్ణనల ప్రకారం ఓ మోషే, ఇదిగో ఏలియా అని చెప్పారు. అంతేనా? అంతకు మించి వాళ్ళకి మోషే, ఏలియా అని అంటే అప్పుడు మోషే ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా మోషే అలాగే ఉన్నాడు. అప్పుడు ఏలియా అలాగే ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. సరే, మీరు చెప్పినట్టు అనుకుందాం. ఏలియా అనేటువంటి ఆయన చచ్చిపోలేదు అనుకుందాం. చచ్చిపోలేదు అంటే బతికున్నాడమే కదా అర్థం. ఇన్ని సంవత్సరాలు బతికున్న వ్యక్తిలో రూపాంతరం జరగదా? ఇన్ని వేల సంవత్సరాలు అయింది కానీ ఏలియాలో మార్పు రాలేదని, ఇన్ని వేల సంవత్సరాలు అయింది మోషేలో మార్పు రాలేదని. సరే, మనిషి బతికున్నప్పుడు మనిషికి ఆహారం కావాలిగా. మనిషి బతికున్నంత కాలం శరీరంలో మార్పులు వస్తూనే ఉంటాయి, ఉండవా? అంటే మనుషులందరూ ఒక్కసారి చనిపోవాలి. చనిపోవడానికి ముందు వృద్ధాప్యం అనే దశ ఉంది కదా. మోషే ఎలా కనిపించాడు, ఏలియా ఎలా కనిపించాడు, మన వాళ్ళు ఏం చెప్తున్నారు? జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ మనం హైలైట్ చేయాల్సింది మోషేని కాదు, ఇక్కడ మనం హైలైట్ చేయాల్సింది ఏలియాని కాదు. వారు కన్నులెత్తి చూచినప్పుడు ఏమని రాయబడింది? యేసు తప్ప ఎవరు కనబడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కన్నులెత్తి చూడటం అనేది ప్రార్థనకు సాదృశ్యం. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు తప్ప నీకెవరు కనిపించకూడదు. నీ ప్రార్థన ఆలకించే యేసు తప్ప ఇంకెవరు కనిపించకూడదు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు విదేశీయుడు కనిపించకూడదు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవదూతలు కనిపించకూడదు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఎదురింటోళ్ళో పక్కింటోళ్ళో వాళ్ళెవరు కనిపించడానికి వీలేదు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ ప్రార్థన ఆలకించే ఒక వ్యక్తిని నువ్వు చూడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచించాలి. యేసు యొక్క రూపాంతరాన్ని గురించి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. యేసు యొక్క రూపం మారింది. ఆయన ఒక రూపంలో నుంచి మరొక రూపంలోకి వచ్చేసాడు. యేసు ప్రభు యొక్క జీవితంలో 4 రూపాంతరాల గురించి మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. నంబర్ 1 చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి నంబర్ 1 యేసు ప్రభుకి ఏ రూపం వచ్చింది? ఇప్పుడు రూపం ఉందా ఇంతకుముందు? అనేక వేల సంవత్సరాలు రూపం లేని దేవుడు ఇప్పుడు రూపం వచ్చింది. ఏ రూపం? మనిషి అనే వ్యక్తికి రూపం ఉండదా? ప్రపంచంలో ఎటువంటి మనిషి కానీ రూపం ఉంటుంది. ఒక మంచి రూపం కావచ్చు, చెడ్డ రూపం కావచ్చు, నల్ల రూపం కావచ్చు, తెల్ల రూపం కావచ్చు, ఏదో ఒక రూపం ఉంటుంది. రూపము లేని దేవుడు, శరీరము లేని దేవుడు ఇప్పుడు శరీరాన్ని ధరించుకున్నాడు. శరీరానికి ఒక రూపం ఉండదా? ఏమండి? దేవుని స్తోత్రం. అంటే మొట్టమొదటి విషయం, తన పుట్టుక సమయంలో, తన ఇన్కార్నేషన్ సమయంలో తనకు జరిగిన రూపాంతరం. ఏం చేసుకున్నాడు? వచ్చిందా చూడండి. ఏం ఆకారం వచ్చింది? చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం.
ఆ, ఆ. దేవుడు తన సొంత కుమారుని ఎలాగా పాప శరీరాకారముతో పంపి ఆ, ఆ, చాలే ఎలా ఆకారంలో పంపించాడు? పాప శరీరాకారములు. పాపము చేయడానికి టెండెన్సీ కలిగినటువంటి లేదా పాపము చేయగలిగినటువంటి శరీరమును కలిగిన వాడిగా పంపించాడు. అలాగని యేసు ప్రభు పాపం చేశాడని కదా అర్థం. మనందరము పాప శరీరాకారములో ఉన్నాం. అందుకనే పక్కనే రాయబడింది రోమాపత్రిక 6వ అధ్యాయంలో ఈ పాప శరీరము ఏమవ్వాలంట? ఎస్, అది అండర్లైన్ చేసుకోండి. పాప శరీరం ఏం కావాలంట? నిరర్థకమగునట్లు. అంటే ఏమనర్థం? పనికిరానట్లుగా, వేస్ట్ అగునట్లుగా, వ్యర్థమగునట్లుగా. అది మరణము ద్వారా శరీరము వేస్ట్ అయిపోతుంది. పాప శరీరాకారము లేకపోతే పాపము చేయగలిగిన శరీరము మరణము ద్వారా అది మృతం కావాలి. సరే, విషయాల్లోకి వెళ్దాం. నెంబర్ 1, ఆయన రూపం మారలేదా? అనేక వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి రూపము లేని దేవుడు. రూపము లేని దేవుడు అంటే ఏ రూపంలో ఉన్నాడు? ఏమండి? ప్రేమ స్వరూపిగా ఉన్నాడు. ఆయన రూపం ఏంటి? ప్రేమ స్వరూపం. ఆయన ఆత్మరూపం. 3వది ఆయన గురించి రాయబడింది ఆయన మహిమ స్వరూపి. లేవండి ఇవన్నీ బైబిల్లో? ఆయనకి ఏదో ఒక గుర్తించనటువంటి ఆకారం ఉంది, ఆకృతి ఉంది. కానీ ఎప్పుడైతే ఇన్కార్నేషన్లో అనగా దేహంలోకి ప్రవేశించాడో, దేహధారణ చేశాడో, అప్పుడు జరిగిన విషయము ఆయనకు ఒక ఆకృతి వచ్చేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క రూపాంతరం చూడండి. క్రిస్మస్ సమయంలో రూపాంతరం గురించి ఎవరు మాట్లాడరు. మొట్టమొదటి ట్రాన్స్ఫిగరేషన్. ఫిగర్ అంటే ఆకారం. ఫిగర్ అంటే ఆకారమేగా. ట్రాన్స్ఫిగర్ అనగా ఉన్న ఫిగర్ ను అధిగమించింది ట్రాన్స్ఫిగర్, రూపాంతరము లేకపోతే ట్రాన్స్ఫార్మేషన్. ట్రాన్స్ఫిగరేషన్ లేకపోతే ట్రాన్స్ఫార్మేషన్ అనేటువంటి 2 మాటలు వాడబడ్డాయి. మొట్టమొదటి విషయము ఆయన నరావతారములో ప్రవేశించడం వల్ల, నరావతారిగా మారడం ద్వారా ఆయన రూపాంతరం పొందాడు. ఆయన రూపము తోక కప్ప రూపము అంతరించి పిల్ల కప్పగా మారినట్టుగా. ఏమంటే తోక కప్ప ఏమైంది? పిల్ల కప్ప అయింది. పిల్ల కప్ప పెద్ద కప్ప అయింది. ప్రౌఢ దశలోకి వచ్చేసింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మొట్టమొదటిగా ఆయన నరావతారములో లేకపోతే ఆయన శరీర ధారణ సమయంలో ఆయన రూపాంతరం పొందాడు. ఒక శరీరాన్ని ధరించుకున్నాడు. నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఆయన భూలోకములకు వచ్చినప్పుడు పాడిన పాటల్లో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఉంది. నీవు భూలోకానికి నన్ను రప్పించు, నువ్వు నాకు ఒక శరీరం అమర్చావు. యు పుట్ ఏ బాడీ ఫర్ మీ. నాకు ఒక బాడీ ఇచ్చావు నువ్వు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి ట్రాన్స్ఫిగరేషన్. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం చదువుకున్నట్టు వాక్య భాగం లాంటిదే. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎప్పుడు జరిగింది? ఆ రూపాంతరం ఎప్పుడు జరిగిందని చెప్పాను? పుట్టుక సమయంలో, శరీరధారి అయిన సమయంలో. ఈ రూపాంతరం ఎప్పుడు జరిగింది? సేవ చేస్తున్నప్పుడు. ఏమంటే సేవలో ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటి? శిష్యుల ఎదుట ఈ మాట ఎవరితో చెప్పొద్దండి అని కూడా ప్రభువు చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎవరికో భయపడుతున్నాడని కాదు దాని అర్థం. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు యొక్క ట్రాన్స్ఫిగరేషన్. ఒకటి అట్ ద టైమ్ ఆఫ్ ఇన్కార్నేషన్. 2వది ఆయన యొక్క ట్రాన్స్ఫిగరేషన్. ఆయన మినిస్ట్రేషన్లో, ఆయన మినిస్ట్రీలో, పరిచయంలో ఏమైపోయాడు? ఆయన రూపాంతరం జరిగింది ఆయన శిష్యుల ఎదుట. దేవునికి స్తోత్రం. కొండ మీదకెక్కి దిగి వచ్చిన మోషే ముఖం ఏమైపోయింది? ప్రకాశించింది. ఆయన వస్త్రాలు ప్రకాశించలేదు, మోషే ముఖం మాత్రం ప్రకాశించింది. కానీ ఈయన, మనం లూకా సువార్త గమనించినట్లయితే 9వ అధ్యాయంలో
29వ వచనంలో రూపాంతరం అనే మాట కనిపించదు, కానీ వేరొక మాట ఉపయోగించాడు. చదవండి 9వ అధ్యాయం. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖము మారెను. ఆయన ముఖం ఏమైందట? రూపాంతరం అని కాదు, ఆయన ముఖం మారెను, ఆయన వస్త్రములు. అక్కడ మోషే ముఖము మెరిసింది, ఇక్కడ ప్రభు ముఖం మారింది, మెరిసింది, వస్త్రాలు ప్రకాశించాయి. అక్కడ మోషేలో మార్పు జరిగినప్పుడు పైనుండి స్వరం వినబడలేదు, కానీ ఇక్కడ స్వరం వినబడింది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. మీరు ఈయన మాట వినండి. మీ మాట ఆయన వినకూడదు. పర్ణశాలలు కట్టుకుందామనే పిచ్చి సలహాలు ఇవ్వద్దు. పరలోకానికి పర్ణశాలలు కట్టుకుందాం, మందిరం కట్టుకుందాం, ఇల్లు కట్టుకుందాం అనే సలహాలు ఇవ్వద్దు. ప్రభు ఇచ్చేటువంటి ఆజ్ఞలు పాటించండి, అంతవరకే కానీ మన సలహాలు సూచనలు పరలోకానికి ఇవ్వద్దు. ఎవరికి కావాలి మన సలహాలు? ఎవరి స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయము. రెండో విషయం, ఆయన యొక్క పరిచర్యలో జరిగినటువంటి రూపాంతరం. వాళ్ళకి ఏదో చెప్తున్నాడు. వారి కనుల ఎదుట వారు చూస్తుండగానే రూపము అంతరించిపోవడం. రూపాంతరం అంటే ఏంటి? రూపము అంతరించిపోవడం. ఒక రూపం అంతరించిందంటే మరో రూపం వస్తుంది రాదా? ఏమండి, సినిమా హీరోలు మేకప్ చేసుకుంటారు, ఆ మేకప్ తీసేస్తారు. మేకప్ తీసిన తర్వాత ఒరిజినల్ రూపం కనిపిస్తుంది. ముసుగు లేని ముఖము కలిగిన వారై ప్రభు మహిమను ప్రతిఫలింపజేయాలి అని 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం ఒకటి, ఆయన యొక్క ఇన్కార్నేషన్, శరీర ధారణ సమయంలో జరిగిన రూపాంతరం. రెండవది, ఆయన సేవలో జరిగినటువంటి రూపాంతరం. మూడవ రూపాంతరాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం. అతనికి స్వరూపమైనను సొగసైనను. ఎందుకు లేదు? ఎవరి స్వరూపం ఉండదు ఎవరికి? ఒక యూదా యవనస్తుడికి 30 సంవత్సరాల యవనస్తుడికి స్వరూపం ఉండదా? ఆయనలో స్వరూపము లేదు, సొగసు లేదు. సొగసు అంటే అందం కూడా లేదు, అంటే వికారమైన వాడా? ఏమైపోయాడు? ఆయన సౌందర్యం ఏమైంది? అదే సమయంలో ఆయన సౌందర్యం గురించి ఆయన 10,000లో సుందరుడు, రత్నవర్ణుడు, ధవళవర్ణుడు అని పొగిడారే. ఈయన ఎవరు మళ్ళీ? మనము అపేక్షించున్నంతగా ఆ మేకప్ చేసుకొని వస్తే అందంగా కనిపిస్తారేమో కానీ జిడ్డుగా ముఖానికి అంత మసి పూసుకొని చుట్టంతా ఎరబోసుకొని వచ్చాం. ఎవరైనా ఇష్టపడతారా? అంటే పెళ్లి చూపులకు ఒక అమ్మాయి న్యాచురల్ గా ఉండాలని వచ్చింది అనుకోండి, జిడ్డుగా నైట్ వేసుకొని వచ్చింది అనుకుందాం, ఎలా ఉంటుంది? ఏంది అమ్మాయి ఎలా వచ్చింది? వెరైటీగా న్యాచురల్ గా. వీడు పెళ్లి కొడుకు కూడా లుంగి కట్టుకొని న్యాచురల్ గా వచ్చాడు అనుకోండి, ఏంటిది అని అనుకోరా? నేను ఎందుకు చెప్తున్నానంటే, మూడో విషయం, అతనికి స్వరూపం ఏమైంది? సొగసు ఏమైంది? సొగసును స్వరూపాన్ని నీ కోసం నా కోసం కోల్పోయాడు. నీ పాపాల కోసం నా పాపాల కోసం ఆయన మొత్తబడ్డం వల్ల, ఆయన కొట్టబడ్డం వల్ల, ఆయన సిలువ వేయబడ్డం వల్ల స్వరూపాన్ని కోల్పోయాడు. ముఖం అంతా రక్తమైంది. ఎలా ఉంటుంది ముఖం? అందంగా కనిపిస్తుందా? ఒళ్ళంతా లేదా వీపంతా నాగటి చాలా వాళ్ళ దున్ని ఉంది. ఎలా కనిపిస్తుంది? వీపు బాగా అందంగా కనిపిస్తుందా? తనకు ముళ్ళ కిరీటం పెట్టారు, ముఖమంతా రక్తం. ఎలా ఉంటుంది? అక్కడ రాయబడింది, మనము అపేక్షించున్నంతగా ఉంది ఆయన రూపం. ఎందుకు ఇలా వికార రూపము ఎందుకు వచ్చింది? నీ పాపాన్ని బట్టి, నా పాపాన్ని బట్టి, మానవాళి పాపము ఆయన మీద మోపబడ్డాన్ని బట్టి, దేవుని ఉగ్రతకు గురి కావడాన్ని బట్టే కదా రూపం కోల్పోయింది. ఏమండి, ఒక అందమైన తల్లి బిడ్డలు ఉన్నారు. అందమైన తల్లి బిడ్డలు ఉన్నప్పుడు ఒక దారిన పోతున్నటువంటి ఒక కుర్రవాడు, ఈ యవనస్తురాలు తన ప్రేమను కాదంటుందని యాసిడ్ తీసుకొని పోయిపోతున్నప్పుడు ఆ తల్లి వచ్చి మధ్యలో నిలబడుతుంది. తల్లి ముఖం మీద యాసిడ్ పడి ఈ అందమైన తల్లి రూపము వికారంగా తయారైంది, కానీ బిడ్డ రూపం అలాగే అందంగా ఉంది.
బిడ్డ యొక్క అందం కోసం తల్లి ఏమైంది? స్వరూపాన్ని కోల్పోయింది. ఎవరో వచ్చి అడిగారు, మీ మమ్మీ ఏది? లోపల ఉందన్నారు. ఆమె బయటకు వచ్చింది. అప్పుడు గుర్తొచ్చింది మమ్మీ రూపం మారిపోయిందని. వాళ్ళు అడిగారు, పిల్లలు అడిగారు, మీ మమ్మీ ఏది? మమ్మీ లోపల ఉందండి ఈ అమ్మాయి. ఈమె ఎవరు? పనమ్మాయి. మీ మమ్మీ చాలా అందంగా ఉంటుంది, నీకన్నా మీ మమ్మీ అందంగా ఉంటుంది కదమ్మాయి, మీ మమ్మీని చూడాలంటున్నారు వాళ్ళు. మమ్మీ చూడడానికి రాగలదా వాళ్ళ దగ్గరికి? కారణం ఏమైంది? ఆ బిడ్డ కోసం తల్లి తన రూపాన్ని కోల్పోయింది కాదా? తన స్వరూపాన్ని, తన సొగసును ఎందుకు కోల్పోయింది? తన బిడ్డ కోసం. మన కోసం ఆయన 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 చూడనొల్లని వాణిగా అయ్యాడు. లేదండి యెషయా గ్రంథం 53లో లేదా? అంటే ఇంతకుముందు చూడొచ్చు, ఇప్పుడు చూడలేకుండా అంత భయంకరంగా ఉన్నది ఆ రూపం కాదా? రక్తపు ముద్దలాగా పడినటువంటి వ్యక్తిని చూసేపా చాలా అందంగా ఉన్నాడు, రక్తపు మడుగులో బాగా స్టైల్లో కూర్చోన్నాడండి, స్టైల్లో పడుకున్నాడండి అని ఎవరైనా అంటారా? ఏమైనా బుద్ధి ఉన్నట్టే? రక్తపు మడుగులో పొరలాడుతున్నటువంటి ఆ బిడ్డను చూసి అందం గురించి మాట్లాడతావా? ఇప్పుడు ఏం మాట్లాడాలి? ఆ బిడ్డకు సహాయం చేయడానికి కావాలి కానీ ఆ బిడ్డ యొక్క సౌందర్యాన్ని పొగడాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ ఆలోచిస్తున్న విషయము మూడవది, ఆయన సిలువ వేయబడ్డం ద్వారా జరిగిన రూపాంతరం చూడండి. మన పాపాలు ఏం చేశాయి? ఆయన రూపాన్ని మార్చివేశాయి. నీ నా అతిక్రమాలు ఆయన అందాన్ని తగ్గించి వేశాయి. నీ నా అతిక్రమాలు, అపరాధాలు ఆయన్ని అందవిహీనుడిగా మార్చాయి. అంతేనా? మన వల్ల ఆయన ఏమైపోయాడు? మన కోసం ఆయన తన రూపును కోల్పోయాడు, తన సొగసును కోల్పోయాడు. మూడోది, ఆయన రూపాంతరం డ్యూరింగ్ క్రూసిఫిక్షన్. సిలువ వేయబడ్డం వల్ల ఆయన యొక్క ముఖం ఏమైపోయింది? ఆయన ముఖము వికారం అయిపోయింది. ఆకారం కోల్పోతే వికారం. ఏమన్నా అంతేనా? ఆకారం కోల్పోయింది. ఇంతకుముందు సురూపి, ఇప్పుడు కురూపి అయిపోయాడు. సురూపి ఏమైపోయాడు? అతని మొత్తుటకు యెహోవాకి ఇష్టమైనను, యెహోవా ఆయన్ను నలుగగొట్టెను, మన పాప పరిహారార్థమైన శిక్ష అతని మీద పడెను. ఏమండి లేవా ఇవన్నీ? ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఇంటి దగ్గరికి చదవండి. మనము చూడనొల్లని వాడిగా మారాడు. ఎలా మారాడట? వద్దండి, నా బిడ్డను నేను చూడలేకున్నానండి. మీ సొంత బిడ్డే కావచ్చు, నోట్లో, ముక్కులో, శరీరములు అన్ని పైపులు పెట్టినప్పుడు ఆ బిడ్డను చూస్తూ ఎంత అందంగా ఉందండి ఈ పైపులతో అని అంటారా? అది చూసినప్పుడు ఆ బిడ్డ నోట్లో, ముక్కులో ఈ పైపులన్నీ చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? గుండె తరుక్కోపోదా? స్తోత్రం, హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితం ఒక 5 సంవత్సరాల పాప స్కూల్కి వెళ్తుంది. ఎదురుగా వచ్చి ఒక లారీ ఆటోను కొట్టేసింది. ఈ ఎడమ భాగం అంతా చచ్చిపడిపోయి ఇంచుమించు 10 రోజులు బిడ్డ బతకదన్నారు. ఐసీలో ఉంచారు. 10 రోజులు రాత్రులు వాళ్ళ సొంత తల్లిదండ్రులు అక్కడ పడుకోలేదు. నేను పడుకున్నాను. నేను చెప్పింది కథ కలగాలండి. 2000 సంవత్సరంలో మైసూరులో జరిగిన స్టోరీ కావాలంటే లిసిని అడగండి. వెంటనే గ్యాప్ ఇవ్వకుండా చర్చ అయిపోయింది నిజమే, ఆయన చెప్పింది నిజమేనా కాదని అడగండి. సొంత తల్లిదండ్రులు మాస్క్ పెట్టి ఆక్సిజన్ ఇస్తూ ఒళ్ళంతా ఎక్కడ పెట్టగలిగేవన్నీ పైపులు, ట్యూబులు పెట్టేసి ఆ బిడ్డ, తమ సొంత బిడ్డ రూపాన్ని వాళ్ళు చూడలేకపోయారు. ఎందుకు చెప్తానంటే, ఎలా మారాడు చూడడానికి మనం మళ్ళీ అందుకనే నేను ఇంతకుముందు చెప్పాను. నేను యేసు ప్రభు ఎంత అందంగా ఉంటాడు అనడానికి జోసెఫస్ చెప్పాడు. ఒక్కసారి ఆయన స్వరాన్ని విన్నాము అంటే మళ్ళీ వినాలనిపిస్తుందంట. ఆ వాయిస్ ఆయన ఒక్కసారి చూశారు అంటే మళ్ళీ చూడాలి అనిపించినంత సౌందర్యం అంట ఆయన. ఇప్పుడు శిలువలో వేలాడుతున్నప్ప వద్దు నాయన, దేనికి? నువ్వు చేసిన పాపాన్ని బట్టే కదా ఆయన వికారిగా, కురూపిగా మారింది. దేవునికి స్తోత్రం. నీ పాప భారాన్ని ఆయన మీద పోసాడు నీ కోసమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం చెప్పి ముగిస్తాను, ఆయన యొక్క రూపాంతరం గురించి. చదవండి మార్కు సువార్త 16వ అధ్యాయము 12వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 12వ వచనం. మార్కు సువార్త 16:12. అమ్మా లేదా?
ఆ, ఆ. ఆయన మారా మరువా, ఆయన ఏ రూపంలోకి వెళ్ళాడు అంటే ఏమని అర్థం? ఏ రూపం? ఏమండి, ఏ రూపంలోకి వెళ్ళాడు? చదవండి, అక్కడ రాయబడింది. ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోతుండగా, ఏంటది? ఈ అమ్మాయి, లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తుండగా ఆయన మారు అంటే మరో అనగా వేరే వేరే రూపము గలవాడై, గుర్తుపట్టారా? ఏమండి, గుర్తుపట్టారా లేదా? గుర్తుపట్టలేదు. ఎప్పుడు గుర్తుపెట్టారు? ఆయన రొట్టెను విరిచి వారికి ఇచ్చినప్పుడు, ఆయన అదృశ్యమైనప్పుడు, రే మన ప్రభువురా అని అప్పుడు అర్థమైంది. ఆయన అదృశ్యుడైన తర్వాత వాళ్ళకి అర్థమైంది. దృశ్యుడిగా ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. 4వ సందర్భం యేసు ప్రభు యొక్క రూపాంతర సందర్భం. ఆ రూపం మారిందా లేదా? ఒక రూపం అంతరించిపోయి మరొక రూపం. వాళ్ళకి అంతకుముందు వాళ్ళ మధ్యలో తిరుగుతున్న ఒక బోధకుడు లాగా, ఒక యవనస్తులాగా కనిపించాడు. ఇప్పుడు ఒక కొత్త వ్యక్తిలాగా, అర్థం చేసుకోవలసిన వ్యక్తిగా, తెలుసుకోవలసిన వ్యక్తిగా యేసు ప్రభు వాళ్ళకి కనిపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ సందర్భం ఆయన యొక్క పునరుత్థానము తర్వాత జరిగిన సంఘటన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4 విధాలైనటువంటి ట్రాన్స్ఫిగరేషన్స్ ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, ఆయన పుట్టుక సమయంలో జరిగినటువంటి రూపాంతరం. 2వ రూపాంతరం ఆయన సేవలో జరిగిన రూపాంతరం. 3వది ఆయన సిలువ వేయబడుతున్నప్పుడు జరిగినటువంటి రూపాంతరం. 4వది ఆయన పునరుత్థానుడైన తర్వాత జరిగినటువంటి రూపాంతరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆగండి ఒక్క నిమిషం. మీరు అడగొచ్చు, యేసు రూపాంతరం గురించి చెప్పారు, దానివల్ల మనకేం ప్రయోజనం? మంచి ప్రశ్నే. యేసు రూపాంతరం మన రూపాంతరానికి గ్యారంటీ ఇస్తుంది. అరే బాబు, ఈ మట్టి శరీరములో ఉన్న నేను, ఈ వికార శరీరములో ఉన్న నేను ఒకరోజు మారుతాను. మట్టి శరీరములోంచి నాకు ప్రమోషన్ వస్తుంది. నాకు ప్రమోషన్ వచ్చినప్పుడు వెండి శరీరములో, బంగారు శరీరములో కాదు, మహిమ శరీరంలో పోతాను నేను. వెండి, బంగారాలు, మట్టి ఇవన్నీ క్షయమైనవి. అక్షయమైనటువంటి, నశించిపోనటువంటి ఒక శరీరములోకి నేను ప్రవేశిస్తాను. ఐ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ఎ న్యూ గ్లోరియస్ బాడీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా మారుతాం మనం? దేవుని వాక్యం రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో రాయబడింది. ఎవరైనా తీసిన చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మన రూపం ఎలా మారుతుందట? మన దీన శరీరము అనగా చదవండి. ఆయన మన దీన శరీరమును ఏం చేస్తాడట? దేన్ని? ఎవరిని? ఎవరి శరీరాన్ని? ఎవరి శరీరం అండి? సరే, దీన శరీరం. సరే, ఎవరి దీన శరీరం? మన దీన శరీరము అనగా ఫిలిప్పీ సంఘస్థుల యొక్కయు మన యొక్కయు అందరి యొక్క శరీరాన్ని. అందరి శరీరం ఏం శరీరం అంట? తెల్ల శరీరము, నల్ల శరీరము, పొడుగు శరీరం, పొట్టి శరీరం అని రాయబడలేదు. అందరి శరీరాలు దీన శరీరాలు అంటే ఏమని అర్థం? బలహీనమైన మేల్ బాడీస్ అనగా బలహీనమైనటువంటి బాడీస్. బలంగా కనిపించవచ్చు, కానీ ఇదేంటిది? చిన్న జ్వరం రాగానే వాడు వణికిపోతాడు. చిన్న జలుబు రాగానే, దగ్గు రాగానే వణికిపోతాడు కాదా? ఎంత బలవంతుడైనా నన్నే చేస్తుంది అనుకుంటాడేంటి? చిన్న కరోనాకే 60 లక్షల మంది చచ్చిపోయారే. చిన్న కరోనాకే, సూక్ష్మజీవికే, కంటికి కనబడిన సూక్ష్మజీవికే ప్రపంచం మొత్తం తలకిందులయ్యిందే కాదా? స్తోత్రం. ఒక బలవంతుడైనటువంటి ఒక వ్యక్తి తన మరణ సమయంలో చెప్పిన మాట, ప్రపంచంలో నేను అత్యంత బలహీనుడని చెప్పాడు. మనము బలవంతులుగా కనిపిస్తున్నాం, కానీ మనం బలహీనులమే కాదా? మనము బలహీనులమై ఉండగా అని రోమాపత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. రూపాంతరాల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు యొక్క ఒక రూపాంతరం గురించి చదువుతున్నప్పుడు మిగతా 3 రూపాంతరాలు మనకు గుర్తు రావాలి. ఫైనల్ గా మన రూపాంతరం మనకు గుర్తు. ఆయన రూపాంతరం చెందాడు కాబట్టి నేను కూడా రూపాంతరం చెందాను. ఎలాగా?
నేను రూపాంతరం పొంది నా వస్త్రాలని మెరిసిపోయి, నా ముఖం మెరిసిపోయి, ఇది ఎవరో నాయన కొత్త ఆయన ఉన్నట్టున్నాడు, దేవత దిగి వచ్చినాడు అని అనిపించదు మీకు. కానీ నిత్యత్వంలో ప్రభు రాకడలో నాకు దేహ విమోచన జరిగి, దత్తపుత్రత్వం జరిగి, రిడెంప్షన్ ఆఫ్ ది బాడీ జరిగి, అప్పుడు రోగము లేని శరీరం నాకు వస్తుందండి. యూరిక్ యాసిడ్ ప్రాబ్లం లేని శరీరం, థైరాయిడ్ లేని శరీరం కదా, బ్యాక్ పెయిన్ లేని శరీరం, విటమిన్ డి లోపం లేని శరీరం కదా, విటమిన్ ఏ లోపం లేని శరీరం, బి కాంప్లెక్స్ యొక్క లోపం లేని ఒక శరీరము. ఇట్స్ అ పర్ఫెక్ట్ గ్లోరియస్ బాడీని నువ్వు పొందుకుంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు చూస్తుండగా వారి కనుల ఎదుట ఆయన ఒక మేఘము కొరిపోయేమన్నారు. వాళ్ళ మధ్యలో తిరిగిన వ్యక్తి వాళ్ళలోంచి పైకి వెళ్ళిపోయాడు. ఒక రూపాంతరం, ఒక ట్రాన్స్ఫిగరేషన్. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమా 12:2. మీరు ఈ లోక మర్యాదను, అంటే ఈ కాస్మోస్, లోకం అంటే కాస్మోస్, ఎత్నోస్ కాదు. లోకం అనే దానికి 2 మాటలు ఉపయోగించబడ్డాయి. దాని అర్థాలు నేను ఇప్పుడు చెప్పడం లేదు. లోకము అన్న చోటల్లా బైబిల్లో 2 పదాలు, ఎత్నోస్, లోకము, అది కూడా లోకమే. కాస్మోస్ లోకం, కాస్మాలజీ. కాస్మోస్ అంటే ఒక వ్యవస్థ అని అర్థం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రాయబడింది, మీరు ఈ లోకపు, ఈ సమాజపు, ఈ సొసైటీ యొక్క, ఈ సమకాలీన ప్రపంచం యొక్క మర్యాదను అనుసరింపక, అనగా వీళ్ళ యొక్క విధి విధానాలను అనుసరింపక, అనగా వీళ్ళలాగా మారక, లోకస్తుల్లాగా నడవక, స్తోత్రం, లోకస్తుల్లాగా వాస్తునో లేకపోతే అదో ఈదో వీటిని అనుసరించకుండా, సాంగ్యాలు చేయకుండా, మీకు అర్థం కావాలని చెప్తున్నాను, 16 రోజుల పండగలు చేయకుండా, లేకపోతే ఇంకా ఏవో పండగలు చేయకుండా కదా, ఇటువంటి ఆచారాలకు దూరంగా బ్రతకడం, ఈ లోకపు మర్యాదను అనుసరింపక. సో ఇప్పుడు చదవండి. మీ మనస్సు మారి రూపాంతరం పొందండి. యేసు రూపాంతరం పొందాడు. ఇది ఎవరు రూపాంతరం పొందడం గురించి? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనము యేసు రూపాంతరం గురించి మాట్లాడటం లేదు. యేసు యొక్క బిడ్డల యొక్క రూపాంతరం గురించి. మీ మనస్సు మారి, మీ మనసు మారాలి. చేంజ్ ఆఫ్ ది మైండ్ అండ్ రిన్యూవల్ ఆఫ్ ది మైండ్. దీని ద్వారా ఏమవుతుందంటే ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ ది మైండ్. అంటే ఏమని అర్థం? మనసు అంటే ఏంటి? జ్ఞానం. మన ఆలోచనలు మారాలి, మన బుద్ధులు మారాలి, అలుగులు మారాలి, ఇరుకైనటువంటి భావజాలం మారాలి, సంకుచితమైన విధానాలు మారాలి కదా. నీ మనస్సు మారి నూతన మగుట వలన డాష్ పొందుడి. ఎవరు పొందాలి? ఎవరు పొందే అవకాశం ఉంది? అనగా రూపాంతరం పొందలేనటువంటి రోమీయులారా, రోమా పట్టణ సంఘస్థులారా, రూపాంతరం పొందడానికి ఒక టెక్నిక్ ఒకటి ఉంది. దానికోసం యేసు ప్రభులాగా ఎత్తైన కొండకి వెళ్ళాల్సిన అవసరం లేదు. దాని కొరకు ఒక 3 శిష్యులను వెంట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏం చేయొచ్చంట అంటే ఏంటి? మారేదేంటి? నేను మారేంత నా ముఖం తెల్లగా మారలేదు, నా ముఖం సూర్యుని వలె ప్రకాశించలేదు, నా వస్త్రాలు ప్రకాశించలేదు, కానీ మార్పు లోపల జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మెటామార్ఫోసిస్ ఎక్కడ జరిగింది? లోపల 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 మారాలండి. ఆలోచనలో మార్పు రావాలి. ఏమండి? మన ఆలోచనలు మారాయా? మన బుద్ధులు మారాయా? మనస్సు అంటే జ్ఞానం. మన జ్ఞానం మారిందా? పెరిగిందా? ఆ పరిమితమైన జ్ఞానంలోనే బతుకుతున్నామా? వైడర్ అండర్స్టాండింగ్ ఎక్కడ ఉంది? బ్రాడర్ అండర్స్టాండింగ్ మనకుందా? మీ మనస్సు మారి రూపాంతరం పొందాలి. మీ మనస్సు మారి నూతనం అవుతాం అనగా మీరు మారు మనసు పొంది, స్తోత్రం, మీరు నూతన పరచబడ్డం వల్ల, రెన్యూ కావడం వల్ల, రిపెంట్ అయ్యి రెన్యూ కావడం వల్ల ట్రాన్స్ఫిగరేషన్ వస్తుంది. రూపాంతరం పొందుడి అనగా రోమీలే కాదు, కొలసీలే కాదు, ఫిలిప్పీలే కాదు, ఎఫెసీలే కాదు, లేదా లవోదికే వారే కాదు, ఎవరైనా కానీ రూపాంతరం పొందొచ్చు. ఇన్నర్ ట్రాన్స్ఫిగరేషన్ జరుగుతుంది. మారాల్సింది మన వస్త్రాలు కాదు. ఇంతకుముందు నేను కలర్ డ్రెస్ వేసుకునేవాడిని అండి, ఇప్పుడు వైట్ డ్రెస్ వేసుకునే వాటే మార్పు కాదు. మారాల్సింది ఏంటి?
అరే బాబు నువ్వు వైట్ వేసుకుంటే వేసుకున్నావు, లోపల బుద్ధులు మారాల్సిందేంటి? అలాగని మాసిపోయిన బట్టలు ఒక 20-30 రోజులు వేసుకొని మీరే కదండి వాక్యంలో చెప్పింది, మారాల్సింది పై రూపం కాదన్నారు కదా అని వేసుకుని పక్కన కూర్చునే వాళ్ళకి ఎంత కష్టం ఉండదు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడప్పుడు ఇతరుల కోసం కూడా వస్త్రాలు మార్చాలి. మారాల్సింది ఏంటట? మీ వస్త్రములను కాక మీ మనసులను చింపుకొనుడి. ఎవడు లేదా? ఎవరికి అందరూ 2వ అధ్యాయంలో మీరు చదవండి, ఇంటి దగ్గరికి. చించుకుంటున్నారేమో మీ బట్టలు, ఓకే, కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా చించుకోవాల్సింది ఏంటి? మీ మనస్సును చించుకోండి. మనస్సు అనే నడుము కట్టుకోండి. మీ మనస్సు మారి నూతనం అవడం వల్ల ఏం కావాలి? మీరు ఒక కొత్త జీవిగా, నూతన సృష్టిగా మార్చబడాలి. యేసు ప్రభు యొక్క పరిచర్యలో, యేసు ప్రభు యొక్క దేవత్వం గుర్తించిన శిష్యులు మీ 3 వెళ్ళి 9 మందితో చెప్పింటారు, అరే ఏం జరిగింది కొండ మీద? చెప్పకూడదురా, పర్లేదు చెప్పండి అని అడిగారు. మనం అనుకుంటున్నట్టుగా యేసు ప్రభు వడ్లవాని కుమారుడు, మరియమ్మ కుమారుడు, యోసేపు కుమారుడు కాదు. మరి ఆయన దేవుని కుమారుడు నాయన. ఏంటి మాకు అర్థం కాలేదు. ఆయన చెప్పొద్దని చెప్పాడు ఎవరికి. అయినప్పటికీ ఒక మాట చెప్తున్నాం, ఆయన మా కన్నులు ఎదుట. రాసింది ఎవరు? లూకా లేడుగా అక్కడ. రాసింది ఎవరు? మత్తయి లేడుగా. రాసింది ఎవరు? మార్కు రాశాడు. వీళ్ళు 3 లేరుగా. ఉన్నది ఎవరు? పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళ 3కి ఎక్కడ తెలిసింది? ఆ 3కి మాత్రం తెలిసిన సంగతి ఈ 3కి ఎలా తెలిసింది? ఎలా తెలిసిందండి? ఆడవాళ్ళ నోట్లో ఒక చిన్న మాట వేసామనుకోండి, ఎవరు చెప్పొద్దు అని చెప్పినప్పటికీ కూడా ఇన్ని మాట చెప్పి ఎవరు చెప్పొద్దని కూడా అన్నాడు. అయినప్పటికీ మీతో చెప్తున్నా, మీరు కాదు చెప్తున్నా, వేరే వాళ్ళతో అని చెప్పరా? యేసుప్రభు శిష్యులకి ఏం చెప్పాడు? బాబు కీప్ సైలెంట్, ఇది ఒక మిస్టరీగా ఉన్నాయండి. కానీ వాళ్ళు ఏం చేశారు? లూకాకి చెప్పారు, మార్కు చెప్పారు, మత్తయికి చెప్పారు. ఇలా 3 ఆగి ఉంటుందా? ఇంకా ఎంతమందికి చెప్పింటారేమో. యేసు ప్రభు ఒకటితో అరే బాబు నీకు స్వస్థత జరిగింది ఎవరితో చెప్పొద్దని చెప్పాడు. వాడు దెక్కపొలి అంతా ప్రకటించాడట. దెక్క అంటే 10, పోలీస్ అంటే పట్టణాలు, 10 పట్టణాలు చెప్పేశాడు. ఒరే నాయన ఎవరికి చెప్పొద్దురా, ఒకరికి చెప్తే నీ భార్యకి చెప్పుకో, నీ బిడ్డలకు చెప్పుకో అని అంటే వాడేం చేశాడు? అరే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి మనకు చెప్తే మనం ఒక్కరికి కూడా చెప్పడం లేదు. ఆయనేమో ఒక్కడికి కూడా చెప్పొద్దంటే వాడు 10 పట్టణాలు చెప్పాడు. కానీ మనం అందరికి 10 పట్టణాలకైనా చెప్పండి అని మనం చెప్తుంటే ఇప్పుడు 10 మంది కూడా మనం చెప్పం. మనకి ఎందుకులేండి, మళ్ళీ మతం మారుస్తున్నాడు అనుకుంటారేమో, వాళ్ళ మతంలోకి మారుస్తున్నాడు, వాళ్ళ గుళ్ళోకి లాక్కుంటున్నారు అనుకుంటున్నారేమో అని అనుకోవడం లేదా? చెప్పొద్దు అన్నప్పుడు చెప్పారు, చెప్పండి అన్నప్పుడు ఇంకేం చేయాలి? చెప్పొద్దు అన్నప్పుడు అనేక మందికి చెప్పినప్పుడు చెప్పండి అని చెప్పినప్పుడు ఇంకేం చేయాలి? చెప్పండి అని చెప్పిన మనం ఎవరికి చెప్పడం లేదు. అది మన ప్రత్యేకత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్పాలి? మేము అలా కింద పడిపోయాం, బోర్ల పడిపోయాం. మీరు బోర్ల పడ్డాం, కింద పడ్డాం, మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం కాదు ముఖ్యమైన విషయం. యేసు రూపాంతరం పొందాడు. యేసుతో మాట్లాడడానికి మోషే వచ్చాడు, ఏలియా వచ్చాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు, కానీ ఆయన ఒక్కడే మిగిలాడు. ఆయన ముఖం మెరిసింది, ఆయన వస్త్రాలు మెరిసిపోయాయి. ఆయన గురించి చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పాల్సింది మనం ప్రభువుని గురించి చెప్పాలి. కానీ నేను ఎవరినో తెలుసా, మా నాన్న ఎవరో తెలుసా, మా తాత ఎవరో తెలుసా, మా బంధువులు ఎవరో తెలుసా అని కాదు మనం చెప్పుకోవచ్చు. నా ప్రభు ఎవరో తెలుసా మీకు? నన్ను రక్షించిన దేవుడు ఎవరో తెలుసా మీకు? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు ఇక్కడ ముగిస్తాను. 4 రూపాంతరాల గురించి చెప్పాను. 5వ రూపాంతరం మందే. ఇట్ ఈస్ అవర్ ట్రాన్స్ఫిగరేషన్, ద ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ ది చర్చ్. సంఘము యొక్క రూపాంతరం. సంఘం